హలో. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఈ గుమ్మడికాయ కర్రీ చాలా బావుంటుంది కూడా. వీటి కోసం కావాల్సిన పదార్థాలు గుమ్మడికాయలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బెల్లం, కరివేపాకు, జీలకర్ర, కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంతసేపు హీట్ అయినాక ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇందులోనే కొంచెం కరివేపాకు, జీలకర్ర, బిర్యానీ ఆకు కూడా వేసుకొని కలుపుకుంటూ ఉండండి. చూడండి కొంచెం మగ్గినయి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. గుమ్మడికాయ ముక్కలు వేసుకొని సాల్ట్ మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. ఇందులోనే పసుపు, మీ టేస్ట్‌కి తగ్గట్టు కారం కూడా వేసుకోండి. అవన్నీ మంచిగా కలుపుకొని మూత పెట్టుకోండి. తర్వాత చూడండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. చాలా ఫాస్ట్‌గా ఉడికిపోతుంది గుమ్మడికాయ కర్రీ. కలుపుకునేక మూత పెట్టుకోండి. అంతే. చాలా ఈజీగా అయిపోతుంది. మీ టేస్ట్‌కి అన్నీ సరిపోయినయో లేవో చెక్ చేసుకోండి. లాస్ట్‌లో చిన్న బెల్లం వేయండి. చాలా బావుంటుంది కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.